మనందరికీ చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. లైక్ అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా కష్టం. దానికి చాలా వెరిఫికేషన్ ప్రాసెసెస్ ఉంటాయి. అండ్ దానికి చాలా డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్ అవుతాయి. బట్ అవన్నీ మిత్స్ మాత్రమే. ఇంకో మిత్ ఉండొచ్చు. సెల్లర్ సెంట్రల్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మనం జీఎస్టీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని. బట్ అది కరెక్ట్ కాదు. మనం ఈ రోజు సెల్లర్ సెంట్రల్ విత్ జీఎస్టీ అండ్ వితౌట్ జీఎస్టీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా మనం గూగుల్‌లోకి వెళ్లి సెల్ డాట్ అమెజాన్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి. మనం సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్న గైడెన్స్ మొత్తం మనకు అమెజానే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో స్టార్ట్ దగ్గరికి వెళ్లి హౌ టు రిజిస్టర్ యాస్ సెల్లర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అమెజాన్ అనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అమెజాన్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి స్టార్ట్ సెల్లింగ్ అని కొట్టి మీ అమెజాన్ అకౌంట్ ఆల్రెడీ మీరు ప్రైమ్‌కి గాని, మీ అమెజాన్ షాపింగ్‌కి గాని క్రియేట్ చేసుకున్న అమెజాన్ అకౌంట్‌తో సైన్ అవ్వాలి. నెక్స్ట్ మీరు మీ జీఎస్టీ నంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మీరు ఏదైతే జీఎస్టీ నంబర్ ఉందో వితౌట్ జీఎస్టీ తర్వాత చూద్దాం. మీరు ఏదైతే జీఎస్టీ నంబర్ ఉందో ఆ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ ఆ జీఎస్టీ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో, మీరు ఎప్పుడైతే జీఎస్టీ నంబర్ టైప్ చేసారో ఆ తర్వాత జీఎస్టీ నంబర్‌కి సరిపడా డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ ఫైల్ అని వస్తుంది చూసారా? అందులో అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ జీఎస్టీ డాక్యుమెంట్, సబ్మిట్ జీఎస్టీ డాక్యుమెంట్. మీ జీఎస్టీ సర్టిఫికేట్ గాని ఎక్సెట్రా గాని అది ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అది అప్‌లోడ్ చేసాక మీ స్టోర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి. ఆ తర్వాత మీ పికప్ అడ్రెస్ అప్‌లోడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీఎస్టీలో ఇచ్చిన షాప్ లొకేషన్ ఇది ఒకటైతే అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. బట్ మీ పికప్ లొకేషన్ వేరు అండ్ మీ జీఎస్టీలో ఇచ్చిన షాప్ అడ్రెస్ వేరైతే మీరు ఇక్కడ యాడ్ అడ్రెస్ అని కొట్టి మాన్యువల్‌గా ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఇది అప్డేట్ చేయడం వల్ల ఏదన్నా మీకు ఆర్డర్ ప్లేస్ అయితే అమెజాన్ అనేది ఈ అడ్రెస్‌కొచ్చి మీ ఆర్డర్‌ని పికప్ చేసుకుంటుంది. షిప్పింగ్ మెథడ్ అనేది చూస్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ షిప్ ఆర్ సెల్ఫ్ షిప్. ఈజీ షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆర్డర్ ప్లేస్ అయింది. అది మీరు ప్యాక్ చేసుకొని మీ దగ్గర ఉంచితే అమెజాన్ ఏజెంట్స్ వచ్చి ఆ ఆర్డర్‌ని కలెక్ట్ చేసుకొని వాళ్ళే షిప్ చేస్తారు. షెల్ఫ్ షిప్ అంటే మీరే ఆర్డర్‌ని ప్యాక్ చేసుకొని, స్టోర్ చేసుకొని థర్డ్ పార్టీ సర్వీసెస్ ద్వారా మీరే దాన్ని కస్టమర్స్‌కి పంపించాలి. ఆ తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. ఏదన్నా మీకు ఆర్డర్స్ వచ్చినా, అది డెలివరీ అయినా ఆ అమౌంట్ ఉంటుంది గదా! ఆ అమౌంట్ అనేది మీకు ఈ అకౌంట్స్‌లోకే క్రెడిట్ చేస్తారు. ఇందులో మీరు మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్‌సిసి కోడ్ అనేది మీరు ఇందులో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనం జీఎస్టీ అనేది లేకుండా సెల్లర్ సెంట్రల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో, మీకు స్టార్ట్ సెల్లింగ్ అని కొట్టగానే మీ అకౌంట్ లాగిన్ అవ్వగానే మీకు ఒక ఆప్షన్ వస్తది. ఐ ఆప్ట్ ఫర్ నాన్ జీఎస్టీ ప్రొడక్ట్. మీకు ఇది ఇక్కడ చూపించడం కుదరట్లేదు. ఎందుకంటే నేను చాలా సెల్లర్ సెంట్రల్ అకౌంట్స్ అనేవి రిజిస్టర్ అయ్యాను. సో, నాకది ఆప్షన్ చూపించట్లేదు. సో, ఆ ఆప్షన్ మీరు ఆప్ట్ చేసుకోగానే మీకు డాష్‌బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ మీరు మీ 10 డిజిట్ పాన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ నేమ్, ఆ తర్వాత మీరు మీ పాన్ డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ అమెజాన్ స్టోర్‌కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీరు పికప్ అడ్రెస్ యాస్ యూజువల్ లైక్ జీఎస్టీ దాంట్లో లాగానే. నెక్స్ట్ మీరు షిప్పింగ్ మెథడ్ ఈజీ షిప్పా ఆర్ సెల్ఫ్ షిప్పా. నెక్స్ట్ షిప్పింగ్ ప్రిఫరెన్స్ మీకు లోకల్ షిప్పింగ్ అంటే మీ ఏరియా నుంచి మీ ఏరియాలోకి పంపడానికి ₹49 ఆర్ మీ ఏరియాలోంచి వేరే ఏరియాకి పంపడానికి ₹56 ఆర్ మీరు హైదరాబాద్‌లో ఉంటే ముంబై, ఢిల్లీ ఆ ప్లేసెస్‌కి పంపాలంటే ₹77 ఇలా ఒక్కొక్క షిప్పింగ్‌కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టాక్స్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్స్ అని అమ్ముతున్నారు. మొబైల్‌కి 18% జీఎస్టీ అయితే మీ టాక్స్ కోడ్ అది. సో, ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క టాక్స్ కోడ్ ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే నెట్‌లోకి వెళ్లి మీ కేటగరీ అండ్ మీ ప్రొడక్ట్ ఇచ్చి మీ టాక్స్ కోడ్ ఏంటో చూస్ చేసుకొని అది ఇక్కడ చూస్ చేసుకోవడమే. సో, నెక్స్ట్ యాడ్ ప్రొడక్ట్స్ కొడితే మీ ప్రొడక్ట్స్ అన్ని యాడ్ అవుతాయి.